నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ప్రధాని మోదీపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు దండుకోవడానికే తాను చాయ్వాలా అని మోదీ చెప్పుకుంటున్నారని, అది కేవలం డ్రామా అని ఖర్గే ఆరోపించారు. పేదల అణిచివేత ఆయన అలవాటని, ఆయన ఎప్పుడు టీ అమ్మలేదని, కనీసం కెట్టెలు పట్టుకొని టీ సప్లై చేయలేదని ఖర్గే దుయ్యబట్టారు. జాతీయ ఉపాధి హామీ పథకం పేరును మార్పును వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ గురువారం చేపట్టిన ఆందోళన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఖర్గే మాట్లాడుతూ కేంద్రంలోని అధికార పార్టీ ఎన్నికల ప్రచారంలోనే ఉందని, పండిట్ జవహర్లాల్ నెహ్రూ కాలంలో జరిగినంత అభివృద్ధి, పెద్ద ప్రాజెక్టులు వంటివి ఈ ప్రభుత్వం చేయలేదని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ నేత టామ్ వడకన్ స్పందిస్తూ ప్రధానిది నిరాడంబరమైన నేపథ్యమని, దాన్ని ఎవరు కాదనలేమని అన్నారు. కాంగ్రెస్లో పుట్టుకతోనే ఆగర్భ శ్రీమంతులైన వారు లేరా అని ప్రశ్నించారు. గతంలో ప్రధాని మోదీ తన తండ్రి వాద్నగర్ రైల్వే స్టేషన్లో టీ కొట్టు నడిపేవారని, చిన్నప్పుడు తాను ఆయనకు సహాయం చేసేవాడని పలు సందర్భాల్లో చెప్పారు. కాంగ్రెస్ నాయకులు తరచుగా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. 2014 లోక్సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ మోదీ ప్రధానమంత్రి కాలేరని ఎద్దేవా చేశారు. కానీ మోదీ మూడోసారి ప్రధాని అయ్యారు. గత పార్లమెంట్ శీతాకాల సమావేశంలో కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ మోదీపై రూపొందించిన వీడియోను పంచుకున్నారు. అందులో ప్రధాని మోదీ ఒక గ్లోబల్ ఈవెంట్లో కెటిల్ గ్లాసులు పట్టుకొని నడుస్తున్నట్లు చిత్రీకరించారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా ఘాటుగా స్పందించారు. పేదరికం నుంచి వచ్చిన ఓబీసీ వర్గానికి చెందిన వ్యక్తి ప్రధాని కావడం మొట్టమొదటి కాంగ్రెస్ తట్టుకోలేకపోతుంది. వారు గతంలో కూడా ఆయన చాయ్వాలా నేపథ్యాన్ని ఎగతాళి చేశారు. ఆయనను 150 సార్లు తిట్టారు. బీహార్లో ఆయన తల్లిని దూషించారు. ప్రజలు వారిని ఎప్పటికీ క్షమించారని వ్యాఖ్యానించారు. జై హింద్.